అలాగే మత్స్యకారులు పిల్లలకి నేను ముమ్మిడివరంలో మాట్లాడుతా మత్స్యకారుల పిల్లలకి ముఖ్యంగా మత్స్యకారులు డిఎన్ఏలోనే సముద్రం లోతుల్లోకి ఈతగలిగే శక్తి వాళ్ళకి నాకు అనిపిస్తే ఇలాంటి వాళ్ళని ఒలింపిక్స్ ట్రైనింగ్ చేయగలిగితే గజీతగాళ్ళగా మన మత్స్యకారులు ఒక బంగారు పథకం ఎందుకు సాధించారు ఒలింపిక్స్ అనిపిస్తుంది. మన మత్స్యకారులు ఒక రోజున మన ఆంధ్రప్రదేశ్ మత్స్యకారులు కానీ మిగతా యువత కానీ కలలు కంటున్నారా? ఎవడన్నా కలలు కన్నాడా? ఉన్న జగన్మోహన్ రెడ్డి కానీ చంద్రబాబు గారు కానీ లోకేష్ కానీ మన యువత కోసం కలలు కన్నారా? 100 మంది ఒలింపిక్స్ సాధించగలిగే యువతని తయారు చేద్దామని ఏ ఒక్కడన్నా కలగన్నాడా? ఒక్కడి కలగండు. వీళ్ళు కనే కలలు 1000 కోట్లు దోచేద్దాం, మా మనవాళ్ళకి మనవాళ్ళకి ఆస్తులు సంపాదిద్దామని ఎదవ గోల తప్ప, పనికిమాల గోల తప్ప. ఆడపడుచులకి ఒక చిన్నపాటి 14 ఏళ్ల గిరిజన బాలిక మౌంట్ ఎవరెస్ట్ వెళ్ళగలిగింది 2014 తర్వాత. అంటే ఎంత సమర్థత దాగుంది, ఎంత శక్తి దాగుంది యువతలో. యువతని ప్రభావితం చేయగలిగే ప్రోగ్రామ్స్ ఏమైనా చేశారా? ఉపాధి అవకాశాలు కల్పించగలిగారా? ఎంతసేపు రైతులంటే రైతాంగం వదిలేసి భూములు లాక్కేసుకుందాం ఎసిగట్ల పేరు మీద చెప్పేవాళ్లే కానీ కొత్త రైతులను క్రియేట్ చేసి యువతని ఎంతసేపు ఐటీ ఉద్యోగాలేనా? కీబోర్డులు కొట్టి ఎముకలు ఇరిగిపోయే ఉద్యోగాలేనా? మేధస్సులు పెంపొందించే శక్తి యుక్తులు పెట్టే ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు రావా? అబ్దుల్ కలాం శాస్త్రజ్ఞులను తయారు చేయలేమా? ఒక చిన్నపాటి దేశం తిప్పి కొడితే గంట అటు, ఒక 40 నిమిషాలు ఇటు ఉండే సింగపూర్ ఇంత అభివృద్ధి సాధించగలిగినప్పుడు మనం ఎంత అభివృద్ధి సాధించగలం? నాయకులకి చిత్తశుద్ధి ఉంటే ప్రజల్లో ఎంత శక్తి ఉంటుంది? ఒక ఇంటర్మీడియట్ చదువుకొని పూర్తి చేయని వ్యక్తి నాలాంటోడే ఇంత ఎదగలిగితే డిగ్రీలు చదువుకున్న మీరు ఎంత గొప్పగా ఎదగలరు? ఎప్పుడైనా సరే కొత్త శిక్షణ తరగతులు పెట్టారా? మల్టీ ఫ్యాసిటెడ్ టాలెంట్స్ మీరు ట్రైన్ చేశారా? ఒక లీనోడా డావించి లాగా ఒక వ్యక్తి 10 రకాల పనులు చేయగలిగే శక్తి యుక్తుల్ని మీరు పెంపొందించారా? ఒక హోలిస్టిక్ బ్రెయిన్ థింకింగ్ ని డెవలప్ చేశారా? మీరు మన ఎడ్యుకేషన్ పాలసీని సరిగ్గా చేశారా? ఎంతసేపు ఈ దుర్మార్గులు అవి చేయరు. ఎస్టీ హాస్టల్స్, బీసీ హాస్టల్స్, ఇంకో హాస్టల్ తప్ప ఎప్పుడైనా సరే చిన్నప్పటి నుంచే మీరు కులాలు వెరగొడితే ఎక్కడ మనుషులు కలిసి ఉంటారా? మీకు కలిసి ఉండగలరా? రాజ్యాంగ స్ఫూర్తిని మీరు చంపేయట్లేదా? మీరు కామన్ స్కూల్ సిస్టమ్ ని మీరు ఎందుకు డెవలప్ చేయరు? అన్ని కులాలు కలిపి ఒకటే స్కూల్లో చిన్నప్పటి నుంచి చదువుకునే గవర్నమెంట్ స్కూల్స్ మీరు ఎందుకు చెప్పరు? ఒకటే హాస్టల్లో మీరు ఎందుకు పెట్టరు? అవి చేయరు.